అస్సాం ఎగ్జిట్ పోల్ నంబర్స్ అని చెప్పి చాలా క్లియర్గా కనబడుతుంది. అసెంబ్లీ ఎలక్షన్ 2026 అని చెప్పి బీకాన్ ఎక్స్క్లూజివ్ అని కనబడుతున్నది. టోటల్ సీట్స్ అస్సాంలో 126, మ్యాజిక్ ఫిగర్ 64 అట. ఎన్డీఏకి అస్సాంలో 77 నుండి 82 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇది బీకాన్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు ఆపరేషన్ చాణక్య, ఇప్పుడేమో బీకాన్ సర్వేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఇది. సో బీకాన్ సర్వేలో అస్సాం ఎగ్జిట్ పోల్ చూసుకుంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి టోటల్ సీట్స్ 126, మ్యాజిక్ ఫిగర్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం అట. ఎన్డీఏ 77 నుండి 82 సీట్లు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ అలయన్స్ కి 38 నుండి 43 సీట్లు వచ్చే అవకాశం ఉందట. తర్వాత ఏఐయుడిఎఫ్ అదర్స్ కి 4 నుండి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందట. అంటే టోటల్ గా ఎన్డీఏకి దగ్గర 82 సీట్లు అంటున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మాక్సిమం ఎన్డీఏ అస్సాంలో ఈసారి చక్రం తిప్పేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నది. తర్వాత బీకాన్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి కేరళ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే కేరళలో టోటల్ సీట్స్ 140, మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లతో కేరళలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదట. యూడిఎఫ్ అంటున్నారు, అంటే రాహుల్ గాంధీ చక్రం తిప్పే అవకాశాలు కనబడుతున్నది. కేరళలో 76 నుండి 81 సీట్లు కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట. ఎల్డీఎఫ్ కి దాదాపు 57 నుండి 62 సీట్లు, ఎన్డీఏ బీజేపీకి 1 నుండి 5 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కడ కేరళలో కనబడుతున్నది. అంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే. అది రేవంత్ రెడ్డి సక్సెస్ అయినని చెప్పొద్దు, రాహుల్ గాంధీ సక్సెస్ అయినట్టు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ రాహుల్ గాంధీ తిరిగిండు అక్కడ గ్రౌండ్లో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ రేవంత్ అని అంటాడు కేరళలో కాంగ్రెస్ గెలుచుడితోటే నేనే గెలిపించిన, నేనే పోయిన ఆడికి, నేనే నేను పోయి తెలంగాణలో మొత్తం అభివృద్ధి చేసిన సూపర్ అనుడితోటే కేరళ వాళ్ళు వచ్చి మా తెలంగాణకు వచ్చి చూసిరు, అడిగిర్రు. తెలంగాణ అడుగుతోటే తెలంగాణ జనం మా రేవంత్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణను, అద్భుతమైన పరిపాలన అందిస్తుండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, మొత్తం గ్యారెంటీలను అమలైపోయినాయి అని చెప్పిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు డైలాగ్ కొడతాడు. నేను చెప్తున్నా కదా, కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే, యూడిఎఫ్ గెలిస్తే పక్కా అక్కడ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మళ్ళీ మాట్లాడతాడు, మేము చాలా సక్సెస్ అయినాం, మా తెలంగాణను అంత డెవలప్మెంట్ చేసినాం కాబట్టి తెలంగాణను చూసి కేరళ జనం కాంగ్రెస్ కోటేశ్వరాన్ని కూడా చెప్తాడు. మీరు చూడండి, ఇదే జరుగుతుంది, మీకు అర్థమవుతలేదు. కానీ